ప్రేక్షకులారా, నేను చెప్పిన కథలు మీరు శ్రద్ధగా వింటున్నారని నాకు తెలుసు. అయితే ఎక్కువ విసిగించకుండా ఈ వారం పొడుపు కథను అడిగేస్తున్నాను. మీరు సిద్ధంగా ఉన్నారా? మరి అడిగేయమంటారా? అయితే అడిగేస్తున్నాను. 100 మంది సిపాయిలు ఒకటే మొలతాడు. మీకు సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆగండి, మరో మాట, ఇక నుండి ఆ విక్రమార్కుడికి కాకుండా మీకే నేను కథలు చెబుతాను. మీరే నాకు జవాబు చెప్పండి. సమాధానం కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేయండి. ఎందుకంటే చూడటమే కాదు, మన బుర్రలకు పదును పెట్టాలి కదా. మరి కథను శ్రద్ధగా వినండి. పూర్వం ఒక గ్రామంలో శంకరుడు, కేశవుడు అనే 2 ప్రాణ స్నేహితులుండేవారు. అయితే వాళ్ళేం పెద్ద శ్రీమంతులు కాదు. ఉన్నదాంతో ఏదో వ్యాపారం చేస్తూ జీవించేవారు. వారికి యుక్త వయసు వచ్చి కుటుంబ భారం మీద పడేసరికి జీవితం కష్టసాధ్యమవుతుంది. కేశవ, ఒకవైపు రోజురోజుకి మన అవసరాలు పెరిగిపోతున్నాయి. మరోవైపు చూస్తే మన వ్యాపారాలేమో చాలా చిన్నవి. ఈ సంపాదనతో కుటుంబాన్ని పోషించడం చాలా భారంగా ఉంది. అవును శంకర, నేను అది ఆలోచిస్తున్నాను. మనం ఎంత కష్టపడినా వచ్చే ఫలితం మనకు ఏమాత్రం సరిపోవటం లేదు. అందుకే జీవితంలో ఇంతకంటే పెద్దగా ఏదో చెయ్యాలని ఉంది. కాని ఏం చెయ్యాలో నాకు తెలియటం లేదు. మనకు తెలిసిన వ్యాపారం ఇది ఒక్కటే కదా అని మిత్రుడు అనడంతో శంకరుడు కొంచెంసేపు ఏదో ఆలోచించి కేశవుడితో ఇలా అంటాడు. మిత్రమా, పక్క ఊర్లో నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలెన్నో చేసి చివరికి ఏదీ కలిసి రాకపోవడంతో తనకున్నదంతా అమ్మేసి ఆ డబ్బుతో సముద్రవర్తకం మొదలుపెట్టి అతి కొద్ది కాలంలోనే భారీ లాభాలు సంపాదించి ఇప్పుడు పెద్ద ఎత్తున సముద్ర వ్యాపారం చేస్తున్నాడు. మనమెందుకు అలా చేయకూడదు చెప్పు? హమ్మో, సముద్ర వ్యాపారమా? అది అందరికీ కలిసిరాదు. ఇందులో అనుకోని ప్రమాదాలు ఏవైనా జరిగితే మనకు ఉన్న ఈపాటి ఆస్తి కూడా హరించుకుపోతుంది. నువ్వన్నది నిజమే మిత్రమా. కాని అలా అని ఏదీ చేయకుండా ఇలా ఉన్న ఊళ్ళోనే ఉంటే ఇక మనం ఎప్పటికీ ముందుకు వెళ్లలేం. ఏదో ఒక కఠిన నిర్ణయం తీసుకుని సాహసం చేయింది మనం ముందుకు వెళ్లలేం. కాబట్టి నేనైతే సముద్ర వ్యాపారం మొదలు పెడదామనుకుంటున్నాను. నువ్వు కూడా నాతో వస్తే ఇంకా బావుంటుంది. నీతో వ్యాపారం చేయటానికి నేను ఎప్పుడూ సిద్ధమే మిత్రమా. అది నష్టం వచ్చినా లాభం వచ్చినా సరే. కాని ఇప్పుడు అంత పెద్ద మొత్తంలో పెట్టుబడికి కావలసిన సొమ్ము ఎక్కడ దొరుకుతుంది మనకి? దాని గురించి నువ్వేం ఆలోచించుకో. మనకున్న ఆస్తి అంతా ఆ షావుకారు వద్ద తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుందాం. వ్యాపారంలో లాభాలు వచ్చాక తిరిగి విడిపించుకోవచ్చు. సరే, అయితే నువ్వు అంతగా చెప్తున్నావు కాబట్టి నిన్ను నమ్మి నేను కూడా నీతో పాటు ఈ వ్యాపారంలో దిగుతాను. ఇక అంతా పైవాడిదే భారం అని వాళ్ళిద్దరూ కూడబలుక్కుని తమకు ఉన్నదంతా తాకట్టు పెట్టి సముద్ర వర్తకం మొదలుపెడతారు. అయితే వాళ్ళ వ్యాపారం మొదలుపెట్టిన కొంతకాలానికి వారికి ఆ వర్తకం బాగా కలిసొస్తుంది. వారు ఒకచోట స్థిరపడి పెద్ద ఎత్తున సముద్ర వ్యాపారం సాగిస్తూ ఉంటారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది మిత్రమా. మనం అనుకున్నట్టు ఇప్పుడు ఇద్దరం బాగానే సంపాదించగలుగుతున్నాం. ఇక మనం జాగ్రత్తగా ఈ వ్యాపారాన్ని విస్తరించగలిగితే చాలు. అవును మిత్రమా, నేను నా మీద కంటే నీ మీద నమ్మకంతోనే ఈ వ్యాపారంలోకి దిగానని తెలుసు కదా నీకు. నువ్వు చెప్పినట్టే మంచి లాభాలు కూడా చూశాను. దీని గొప్పదనం అంతా నీదే మిత్రమా. ఇక మనం ఒక స్థాయికి వచ్చాం కాబట్టి ఇక నుండి నువ్వు నేను విడివిడిగా వ్యాపారం చేద్దాం. ఉత్తరం వైపు నేను, దక్షిణం వైపు నువ్వు వెళితే దానివల్ల మరింత ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది. నువ్వు ఎలా చెబితే అలా శంకర, నాదేమీ లేదు. అది సరే, ఇక మన స్నేహబంధాన్ని బంధుత్వంగా ఎందుకు మార్చుకోకూడదు? అదేమిటి శంకర, స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవడమేమిటి? నువ్వు చెప్పేది నాకు అర్థం కావటం లేదు. మరేం లేదు కేశవా, నాకున్నది ఒక్కగానొక్క కొడుకు, నీకు కూడా ఉన్నది ఒక్కతే కుమార్తె. వాళ్లు ఎలాగూ యుక్త వయసుకొచ్చారు కాబట్టి ఇక మనం వారిద్దరికీ పెళ్లి చేసి మన ఈ బంధాన్ని మరింత దగ్గర సంబంధంగా మార్చుకుందామనుకుంటున్నాను. నువ్వేమంటావు? నీతో సంబంధం నేను కాదంటానా? ఆ సంగతి నీకు తెలుసు కదా శంకరా. నాకిది సమ్మతమే. మంచిది. అయితే త్వరలోనే ఒక మంచి రోజు ముహూర్తాలు పెట్టుకుందాం. అలా వారు నిశ్చయించుకుంటారు. అయితే ఇది జరిగిన కొన్ని రోజులకు శంకరుడికి ఒక దుర్వార్త వస్తుంది. ఒకరోజు కేశవుడు హడావిడిగా వచ్చి ఇలా అంటాడు. శంకరా, సముద్రంలో ప్రయాణిస్తున్న ఉత్తరం వైపు వెళ్లిన నీ ఓడలన్నీ తుఫాన్లు చిక్కుకుపోయి మునిగిపోయాయి అని అంటాడు కేశవ. ఇక ఆ వార్త విని శంకరుడు హతాశుడవుతాడు. ఆ తరువాత అతని బాకీదారులు తమ బాకీల కింద అతనికి ఉన్నదంతా కాజేసి అతన్ని నిరుపేదగా వదిలేస్తారు. మిత్రమా, నువ్వు అధైర్యపడకు. వ్యాపారంలో నష్టాలు రావటం సహజం. నీ సంపద పోతేనేమి, నేనున్నాను కదా. నువ్వు నాతో కలిసి వ్యాపారం మొదలుపెట్టు. నేను సహాయం చేస్తాను.
లేదు మిత్రమా, ఇంతకాలం ఘనంగా బ్రతికిన ఈ ఊళ్ళో ఇప్పుడు అన్నీ పోగొట్టుకుని నేను ఉండలేను. పైగా నీకు నేను భారం కాదలుచుకోలేదు. నేను వేరే ఊరికి పోయి అక్కడ నాకు చేతనేంది చేస్తాను అని మిత్రుడు ఎంత చెప్పినా వినకుండా శంకరుడు తన మూటా ముల్లే సర్దుకుని భార్యను కొడుకును వెంటబెట్టుకుని ఆ ఊరు విడిచిపోవడానికి సిద్ధమవుతాడు. అది చూసి కేశవుడు, బావా, మన పిల్లలకు పెళ్లి చేద్దామనుకున్నాం కదా, అనుకున్నట్టు జరగవద్దా మరి అని అంటాడు. దానికి శంకరుడు కొంత ఆలోచించి, నేను నీకు మాట ఇచ్చినప్పుడు మనం ఇద్దరం సమాన స్థితిలో ఉన్నాం. కానీ నేనిప్పుడు నిరుపేదని. ఇప్పుడు నేను నీకు సరితూకను. ఇక నీ తాహతుకు తగిన సంబంధం చూసి నీ కూతురి పెళ్లి చేయి. అదేమిటి బావా అలా మాట్లాడుతున్నావు? నీవల్లే కదా నాకు ఈ వ్యాపారంలో ఇంత సంపద వచ్చింది. ఇప్పుడు నీ సంపద పోతేనేమి, నా సంపద ఉంది కదా. దైవికంగా జరిగే దుస్సంఘటనలకు ఎవరు బాధ్యులు? మనం సంపన్నులుగా పుట్టామా ఏమిటి? నా ఆస్తిని మన పిల్లలిద్దరూ అనుభవిస్తూ ఉంటే మనం చూసి ఆనందిద్దాం. నా మాట విని నువ్వు ఎక్కడికి వెళ్లవద్దు అని అంటాడు కేశవుడు. అయితే కేశవుడు చెప్పిన మాటకు శంకరుడు ఒప్పుకోడు. కేశవుడు ఎంత చెప్పినా ప్రయోజనం లేకపోతుంది. అలా శంకరుడు ఆ ఊరు వదిలి దక్షిణ దేశంలోని ముత్యాల నగరం చేరుకుని అక్కడ ఒక వర్తకుడి వద్దకు వెళ్లి ఇలా అంటాడు. అయ్యా, నా పేరు శంకరుడు. ఇతను నా కొడుకు రమేష్. నాకు మీ దగ్గర పనేవైనా ఉంటే చెప్పగలరా? చూడటానికి మంచి తెలివైన వాడిలా ఉన్నావు. ఏం పని చేస్తావు ఏమిటి? అయ్యా, నాకు వ్యాపారంలో మంచి అనుభవం ఉంది. కానీ ఏదో అనుకోని కారణం వల్ల మా వ్యాపారంలో నష్టం వచ్చి ఈ ఊరికి వలస వచ్చాను. మీ వ్యాపారంలో నేను పూర్తి సహాయకారిగా ఉంటాను. సరే అయితే ఈరోజే పనిలో చేరు. చూద్దాం నీ తెలివితేటలు ఎంతవరకు పనిచేస్తాయో అని చెప్పడంతో ఆ వర్తకుడి వద్ద తన కొడుకుతో సహా పనికి కుదురుతాడు శంకరుడు. అలా అతనికి ఉన్న అనుభవం, మంచితనం బాగా రాణిస్తాయి. అతి కొద్ది కాలంలోనే అతని వలన ఆ వ్యాపారికి మంచి లాభాలొస్తాయి. ఇక ఆర్థికంగా కొంత పుంజుకున్న తరువాత ఒకరోజు ఆ వర్తకుడి వద్దకు వచ్చి, అయ్యా, ఇంతకాలం మాకు పని కల్పించి మమ్మల్ని ఆదుకున్నందుకు నేను మీకెప్పుడూ రుణపడి ఉంటాను. ఇప్పుడు ఇక నా ఆర్థిక కష్టాలు తీరిపోయాయి కనుక నేను కూడా ఒక చిన్న వ్యాపారం మొదలు పెడదామనుకుంటున్నాను. మంచిది. కానీ నువ్వు వచ్చాక నా వ్యాపారం లాభాల బాట పట్టింది. ఇక ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతాను అంటే నాకు కొంచెం బాధగా ఉన్నా నీలాంటి తెలివైన వాడిని నా దగ్గర ఉంచేసుకునేంత స్వార్థం నాకు లేదు. నీ వ్యాపారంలో నువ్వు తప్పక అభివృద్ధి సాధిస్తావు అని చెప్పడంతో శంకరుడు చిన్న ఎత్తున తన స్వంత వ్యాపారం ప్రారంభిస్తాడు. అలా తండ్రి కొడుకులు చాలా శ్రమపడి అతి కొద్ది కాలంలోనే వారి వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు. దాంతో ఎంతో సంతోషంగా ఉన్న శంకరుడు తన కొడుకు రమేష్తో ఇలా అంటాడు. చూడు నాయనా, మన ఇద్దరి శ్రమతో ఇంతకాలానికి మనం ఒక ఒడ్డుకు చేరుకున్నాం. ఇక నీకో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. ఏమంటావు? మీ ఇష్టం నాన్నా. మీరు ఎవరిని పెళ్లి చేసుకోమంటే వారినే పెళ్లి చేసుకుంటాను అని కొడుకు రమేష్ చెప్పడంతో శంకరుడు తన కొడుక్కి తగిన కన్యను చూసి పెళ్లి చేసి కొద్ది కాలంలో మనవరాల్ని కూడా చూస్తాడు. ఆ పిల్లకు మాలతి అని పేరు పెడతారు. ఇక మాలతి పుట్టిన తరువాత వ్యాపారం మరింతగా అభివృద్ధి చెందుతుంది. శంకరుడికి బాగా సిరియెత్తుతుంది. త్వరలోనే అతను పూర్వం అంత ధనవంతుడవుతాడు. ఇదిలా ఉండగా ఒకరోజు తన పాతమిత్రుడు కేశవుడు గుర్తుకొచ్చి శంకరుడు తన మనసులో ఇలా అనుకుంటాడు. నేను మా ఊరు వదిలి వచ్చి చాలా సంవత్సరాలైంది. నేను ఇంతకాలం ఈ సంపాదనలో పడి నా పాతమిత్రుడిని కూడా మర్చిపోయాను. అసలు నా కేశవుడు ఎలా ఉన్నాడో ఏమో ఒక్కసారి చూడాలని ఉంది. ఇదిలా ఉండగా మరోవైపు శంకరుడు ఆ ఊరు విడిచి వెళ్లిపోయాక కేశవుడు తన కుమార్తెకు మరొక వ్యాపారస్తుడి కొడుకునిచ్చి పెళ్లి చేస్తాడు. ఆ పిల్లకు ఒక కొడుకు పుడతాడు. వాడికి వసంతుడు అని పేరు పెడతారు. వసంతుడు యుక్త వయస్కుడై ఉండగా ఒకసారి కేశవుడితో అతని వియ్యంకుడు ఇలా అంటాడు. బావగారు, అరబ్బు దేశాల్లో మన సరుక్కు మంచి గిరాకీ ఉందట. అక్కడ దొరికే ఖర్జూరానికి, ఇంధనానికి ఇక్కడ గిరాకీ ఉంది కదా. ఒక్కసారి మనం అక్కడికి వెళ్ళొద్దామా? అక్కడ మన అదృష్టం బాగుంటే కోటీశ్వరుడు అయిపోవచ్చు. అవును బావగారు, నేను అరబ్బు దేశంలో వ్యాపారం గురించి చాలా విన్నాను. మీరు చెప్పింది వింటుంటే నాక్కూడా ఒకసారి వెళ్ళి అక్కడ మన అదృష్టం పరీక్షించుకోవాలి అని ఉంది. సరే అయితే ఇంకెందుకు ఆలస్యం, రేపే బయలుదేరి వెళదాం. దానికి కేశవుడు సరేనంటాడు. అలా వారి ప్రయాణానికి కావలసిన ఒంటెలను సమకూర్చుకుని ఎడారి అవతల గిరాకీ ఉంటే సరుకులు కొని ఒంటెల మీద ఎక్కించుకుని వియ్యంకులిద్దరూ తమ కుటుంబాలను, పరివారాలను వెంటబెట్టుకుని ప్రయాణమవుతారు. అమ్మయ్యా, మొత్తానికి మన ప్రయాణం మొదలైంది. అయితే ఈ ఎడారి ప్రయాణం చాలా ప్రమాదకరమైంది. ఇక్కడ అడుగడుగునా బందిపోటు దొంగలు కాపు కాసి ఉంటారు. అందుకు మనం జాగ్రత్తగా వారిని గమనిస్తూ ఒక గుంపుగా వెళితే మంచిది. అవునవును,
మన వారందరినీ ఈ గుంపు దాటి అస్సలు బయటికి వెళ్ళనివద్దు. అని వారందరూ కలిసికట్టుగా ఆ ఎడారిలో కొన్ని రోజుల పాటు సాఫీగానే ప్రయాణం కొనసాగిస్తారు. అయితే ఒకనాటి రాత్రి అందరూ ఆదమర్చి నిద్రపోతున్న సమయంలో దొంగలు వచ్చిపడి మేలుకున్న వారినందర్నీ చంపి సరుకుతో సహా వారి వద్ద ఉన్న సొమ్ము మొత్తం దోచుకుపోతారు. చివరకు ఆ దొంగల దాడిలో వారి నుండి తప్పించుకున్న వసంతుడు మాత్రం తీవ్ర గాయాలతో నేలమీద పడి ఉన్న తాత కేశవుణ్ణి చూసి ఇలా అంటాడు. ఏంటి తాత ఇలా జరిగింది? మన పరివారంలో నువ్వు నేను తప్ప అందరూ చనిపోయారు. ఇక మనం ఇక్కడ ఉండడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. త్వరగా మన దేశానికి వెళ్ళిపోదాం. లేదు నాయనా, నేను ఇంక ఇక్కడి నుంచి కదల్లేను. నేను అత్యాశకు పోయి దేశం కాని దేశం వచ్చి మన వారందరి ప్రాణాలు పోవటానికి కారణమయ్యాను. కనీసం నువ్వైనా నీ ప్రాణాలు దక్కించుకుని ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో అని చెప్పి ప్రాణాలు వదులుతాడు కేశవుడు. ఇక ఆ బాధను దిగమింగుకుని వసంతుడు అక్కడ్నుండి బయల్దేరి తిండి తిప్పలు లేకుండా చాలా దూరం ప్రయాణించి చివరకు ఎలాగోలా ఆ ఎడారి నుంచి బయటపడతాడు. అయితే వసంతుడికి ఇక తన ఊరికి తిరిగిపోవాలి అనిపించదు. దాంతో అలా కొన్ని సంవత్సరాలు తిరిగిన వసంతుడు చివరకు ముత్యాల నగరంలోని శంకరుడి దుకాణం ముందుకు వచ్చి, అయ్యా, ఏదైనా పనుంటే ఇప్పిస్తారా అని అడుగుతాడు. చిక్కి శల్యమే ఉన్న ఆ కుర్రాణ్ణి చూసి శంకరుడు జాలిపడి దగ్గరకు పిలుస్తాడు. పరీక్షగా చూస్తే ఆ కుర్రవాడిలో తన బాల్యమిత్రుడైన కేశవుడి పోలికలు కనిపిస్తాయి. నాయనా, నీది ఏ దేశం? నీ తండ్రి ఎవరు? మీ తాతగారెవరు బాబూ? అని శంకరుడు ఆదరంగా వసంతుణ్ణి అడుగుతాడు. దాంతో వసంతుడు తన కథంతా చెప్తాడు. శంకరుడు విధివిలాసానికి ఆశ్చర్యపడుతూ, నాయనా, నీ తాత కేశవుడు నా ప్రాణ స్నేహితుడయ్యా. నిన్ను చూస్తేనే నీ తాత గుర్తొస్తున్నాడు. నువ్వు నా దగ్గరే ఉండిపో బాబు. నీకు నేను వ్యాపారం అంతా నేర్పుతాను అనడంతో వసంతుడు అక్కడే ఉండిపోతాడు. అలా కొద్ది కాలానికి వసంతుడి తెలివితేటలు చురుకుదనం చూసి శంకరుడు ముచ్చటపడి తనకి కేశవుడికి ఉండిన స్నేహాన్ని మరింత దృఢం చేసుకునేందుకు వసంతుడికి తన మనవరాలు మాలతిని ఇచ్చి వైభవంగా వివాహం చేస్తాడు శంకరుడు. ప్రేక్షకులారా, కథ మొత్తం విన్నారుగా. ఇప్పుడు చెప్పండి, అసలు వసంతుడు దిక్కులేని పక్షిగా ఉన్నప్పటికీ తన మనమరాలినిచ్చి పెళ్లి చేసి తనకు కేశవుడికి ఉండిన పాత స్నేహాన్ని దృఢం చేసుకున్న శంకరుడు అదే స్నేహాన్ని పాటించి అదే పరిస్థితిలో తాను ఉన్నప్పుడు తన కొడుక్కు కేశవుడి కుమార్తెను చేసుకోవటానికి ఎందుకు నిరాకరించాడు? ప్రాణ స్నేహితుడి నుంచి ఎందుకు విడిపోయాడు? ఈ సందేహాన్ని మీ జవాబుతో పూర్తి చేయండి. సమాధానం కావాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేయండి. ఇక ఈ సూపర్ స్టోరీస్లో కథలు బాగుంటే మీరు తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక మళ్ళీ వచ్చే వారం కొత్త కథతో మీ ముందుంటా.